హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి స్మార్ట్ కిచెన్. మునగాకు పెసరపప్పు ఫ్రై ఇలా చేయండి, బాగుంటుంది. స్టవ్ పైన గిన్నె పెట్టి గిన్నె వేడయ్యాక సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ పోపు గింజలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్త వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేస్తే బాగుంటుంది. అలాగే కాసింత కరివేపాకు, సన్నగా కట్ చేసిన బిర్యానీ ఆకు ఒకటి, 2 లవంగాలు, 2 మిరియాలు, 2 దాల్చిన చెక్క చిన్న ముక్కలు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక శుభ్రంగా కడిగి పక్కన పెట్టిన మునగాకు వేసి కలిపి 2 నిమిషాలు మూత పెట్టి సిమ్ములో వేగనివ్వాలి. మునగాకు లేతగా ఉంటేనే కూర బాగుంటుంది, అందుకని లేతగా ఉండే ఆకునే తీసుకోవాలి. మునగాకు కాస్త వేగాక పెసరపప్పు వేసుకోవాలి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఈ పెసరపప్పుని కూర వండటానికి అరగంట ముందే నానబెట్టుకోవాలి. 1 కప్పు మునగాకు, 1 చిన్న టీ గ్లాసు పప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు, ఇంత క్వాంటిటీ అనేం లేదు. పప్పు వేశాక అంతా ఒకసారి కలిపి 1/2 స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలిపి 5 నుండి 10 నిమిషాల వరకు మూత పెట్టి సిమ్ములో ఉడికించుకోవాలి. పప్పుతో ఇలా పొడిపప్పు చేసేటప్పుడు కాస్త అడుగు వచ్చే అవకాశం ఉంటుంది, అందుకని స్టవ్ని సిమ్ములోనే పెట్టి వండుకోవాలి. మునగాకు పెసరపప్పు బాగా ఉడికిపోయాయి. ఒకసారి కలుపుకొని సరిపడినంత ఉప్పు, సరిపడినంత కారం వేసి అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. కారం నేనైతే 1.5 స్పూన్ వరకు వేసాను. మీరు ఇంతే వేయాలని ఏం లేదు, మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. ఒకసారి కలుపుకొని 1 చిన్న కప్పు వాటర్ పోసుకోవాలి. అలాగే ఒకసారి అంతా కలిపి మూత పెట్టి పప్పు కాస్త ఉడకనివ్వాలి. చాలామంది అనుకోవచ్చు ఫ్రై కదా, ఫ్రైలో వాటర్ వేస్తారా అని. మరీ ఎక్కువ వేసుకోవద్దు, కాసిన్ని వేసుకుంటే సరిపోతుంది. కూర తింటున్నప్పుడు పంట కింద పప్పు కాస్త స్మూత్గా నలగాలి కదా, అందుకని వాటర్ వేసుకోవాలి. మిగతా కర్రీస్ ఫ్రై అంటే వాటర్ వేయం, కానీ ఇలా పెసరపప్పుతో చేసినప్పుడు మాత్రం కాసిన్ని అయినా వాటర్ వేసుకుంటే బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందో. పప్పు స్మూత్గా అయ్యి వాటర్ అంతా ఎగిరిపోయాక అంతా ఒకసారి కలిపి 1/2 స్పూన్ మసాలా, 1 స్పూన్ వరకు ఇంగువ వేసి కలిపి కాసింత కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. చాలా రుచిగా ఉండే మునగాకు పెసరపప్పు ఫ్రై రెడీ అయింది. ఒకసారి మీరు ట్రై చేయండి. పప్పు కాస్త చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు 1 చెక్క నిమ్మరసం పిండి కలుపుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. నిమ్మరసం వేసుకోవడం ఇష్టం లేకపోతే వదిలేయండి, అది పూర్తిగా మీ ఇష్టం. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.